వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కీలకమైన పారిశ్రామికోత్పత్తి వృద్ధి పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి సూచి 5 ఏళ్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. మరోపక్క కరెంట్ ఖాతా లోటును ప్రభావితం చేసే బంగారం, క్రూడాయిల్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అయితే డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక బులెటిన్ విషయానికి వస్తే రికవరీ బాట పట్టిన హాస్పిటాలిటీ సెక్టర్పై ఫోకస్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టుల విశ్లేషణతో పాటు తక్కువ వడ్డీకి దొరికే లోన్లపై మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. హైదరాబాద్లో పెరుగుతున్న టూరిజం, రికవరీ బాటలో హాస్పిటాలిటీ సెక్టర్. పెరగనున్న కార్ల ధరలు, ఉత్పత్తి వ్యయం, రూపాయి మార్కం విలువే కారణం. రికవరీలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ తయారీ రంగం 5 ఏళ్ల గరిష్ట స్థాయికి పారిశ్రామికోత్పత్తి సూచి. పర్సనల్ లోన్లకు ప్రత్యామ్నాయం, తక్కువ వడ్డీకే 6 రకాల లోన్లు. గత కొన్నేళ్లుగా ఆదరణ కరువైన హాస్పిటాలిటీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. విదేశీయుల వీసాల ప్రాసెసింగ్ను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయడంతో విదేశీ పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో పాటు తెలంగాణలో కూడా రాజకీయ అనిశ్చితి తొలగి పర్యాటకానికి పెద్దపీట వేయడంతో లోకల్గా కూడా ఆతిథ్య రంగం పుంజుకుంటోంది. పురోగతి సాధిస్తున్న హాస్పిటాలిటీ సెక్టర్పై ఈ వారం ఫోకస్ స్టోరీ. ఏడేళ్ల క్రితం వరకు లాభాల్లో ఉన్న ఆతిథ్య రంగం ఆ తర్వాత కుంటుపడుతూ వచ్చింది. ఆర్థిక మాంద్యం దెబ్బతగిలిందే మొదటగా హాస్పిటాలిటీ రంగానికే. ఇటీవల కోలుకున్నా ఇప్పటికీ ఇంకా సరైన ఫుల్ బ్యాక్ రాలేదనే చెప్పొచ్చు. కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న పార్టీ అధికారంలోకి రావడం, టూరిజంకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడం లాంటి వాటితో ఇప్పుడిప్పుడే ఆతిథ్య రంగంలో జోరు మొదలైంది. ఉపాధి కల్పనలో అగ్రికల్చర్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీగా భావించే హాస్పిటాలిటీ ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. రాజకీయ అనిశ్చితి, ఎకనామిక్ స్లోడౌన్ ఇలా పలు రకాల కారణాలతో గత కొన్నేళ్లుగా నత్తనడకన సాగిన ఆతిథ్య రంగం మళ్లీ పుంజుకుంటోంది. గతేడాది 4 స్టార్, 5 స్టార్ హోటల్ ఆక్యుపెన్సీ సగటున 55% ఉండగా 3 స్టార్, 2 స్టార్ ఆక్యుపెన్సీ 70%గా ఉంది. లగ్జరీ హోటళ్ల కంటే మిడ్ సైజ్, ప్రీమియం సెగ్మెంట్లలోనే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. కస్టమర్లు లగ్జరియస్ గా ఉండే హోటళ్ల కంటే నీట్ అండ్ సేఫ్ గా ఉండే బడ్జెట్ హోటళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రూమ్ రెంట్ 2000 నుంచి 4000 రూపాయల రేంజ్ ఉండే హోటల్స్ లోనే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటోందంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. హైదరాబాద్ విషయానికొస్తే సుమారు 10,000కు పైగా హోటల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ఆ తర్వాత హైదరాబాద్లో బిజినెస్ యాక్టివిటీ పెరగటంతో బిజినెస్ క్లాస్, టూరిజం కస్టమర్లతో హైదరాబాద్ హోటల్స్లో మళ్లీ సందడి మొదలైంది. దేశంలో సదరన్ రీజియన్ హాస్పిటాలిటీ గ్రోత్లో ముందంజలో ఉంది. మెట్రో సిటీస్, టాలెంట్ పూల్, లిటరసీ ఇలా అన్నింటిలోనూ ముందుండడంతో ఇక్కడ హోటళ్ల ఏర్పాటుకు కొత్త కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. Telangana last year industry actually was in terms of tourism, yes, it is leisure destinations have been good. But in terms of becoming a destination for attracting investments, industry investments, I think this still has to go a long way. But the beginning has made. There's so much
of interest that the rest of India is looking at Telangana as a new state for investment destinations. తగినంత ల్యాండ్ దొరకడం, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది హాస్పిటాలిటీ సెక్టార్ కు పెద్ద సమస్యగా మారింది. చాలా హోటళ్లు ఓవర్ బడ్జెట్ తో నిర్మించి ఆ తర్వాత తగినంత ఆక్యుపెన్సీ లేక నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. హాస్పిటాలిటీ రంగం అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. 7-8 ఏళ్లు నిలదొక్కుంటే తప్ప లాభాలు రావు. దీంతో పాటు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా తగినంత దొరకకపోవడం ఈ సెక్టార్ కు ఎదురవుతున్న మరో సమస్య. లాంగ్ వర్కింగ్ అవర్స్ తో పాటు సరైన గైడెన్స్, తగినన్ని కాలేజీలు లేకపోవడంతో లేబర్ విషయంలో తంటాలు పడాల్సి వస్తోందంటున్నారు హోటల్స్ నిర్వాహకులు. Industry wants people to understand that this is an industry. Actually, in this many years, we have not been recognized as an industry. We are still just there. But we are after agriculture, the highest employer of people, labor, is the hospitality industry. లగ్జరీ సెగ్మెంట్లో 40% ఆక్యుపెన్సీ ఉండగా ఎకానమీలో 60%, బడ్జెట్ సెగ్మెంట్లో 80% ఆక్యుపెన్సీ ఉంటుందంటున్నారు హోటల్స్ నిర్వాహకులు. మెన్స్ తో పోలిస్తే ఉమెన్ ట్రావెలర్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. లేడీస్ ట్రావెలింగ్ 30-40% పెరిగిందని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. రికవరీ బాటలో ఉన్న ఆతిథ్య రంగం కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా తమ బిజినెస్ స్టైల్ను మార్చుకుంటోంది. మరింత వృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అంబియన్స్ తో పాటు కస్టమర్లకు క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ అందించేందుకు లేటెస్ట్ ట్రెండ్స్ ను ఫాలో అవుతున్నాయి హోటల్స్. ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకట్టుకోగలిగితే ఆతిథ్య రంగానికి పూర్వ వైభవం రావడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. పారిశ్రామికోత్పత్తి సూచి రికార్డ్ స్థాయిలో పెరిగింది. మరోపక్క పెరుగుతున్న ఉత్పత్తి వ్యయానికి తోడు రూపాయి విలువ పతనం కారణంగా కార్ల ధరలు పెంచక తప్పడం లేదంటున్నాయి కార్ల తయారీ కంపెనీలు. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గత కొన్ని నెలలుగా కార్ల అమ్మకాలు పుంజుకోవడంతో ఊపిరి తీసుకుంటున్న వాహనాల కంపెనీలు తాజాగా ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి రేట్లు పెంచబోతున్నాయి. ఇప్పటికే హుండాయ్, టయోటా, మెర్సిడీస్, BMW తదితర సంస్థలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఓవైపు ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, మరోవైపు రూపాయి మారక విలువ హెచ్చుతగ్గులకు లోనవుతుండడమే ఇందుకు కారణమని చెప్తున్నాయి. ఎలీట్, క్రెటా మోడల్స్ తప్ప మిగతా అన్ని కార్ల ధరలు వచ్చే నెల నుంచి 30,000 రూపాయల దాకా పెంచుతున్నట్లు హుండాయ్ మోటార్స్ ప్రకటించింది. టయోటా కూడా తమ కార్ల రేట్లను 3% దాకా పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఏ కారుపై ఎంత పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. ఇప్పటిదాకా ముడి వస్తువుల ధరలు పెరిగినా ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపకుండా నెట్టుకొస్తున్న కంపెనీలు ప్రస్తుతం రేట్లు పెంచక తప్పని పరిస్థితి అంటున్నాయి. ఇదే బాటలో నిస్సాన్, స్కోడా కూడా వచ్చే నెల రేట్లు పెంచాలని నిర్ణయించాయి. హోండా కార్స్ ఇండియా, రెనో ఇండియా రేట్ల పెంపుపై కసరత్తు చేస్తున్నాయి. కార్ల ధరలు పెంచబోతున్నట్లు జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ ఆడి కూడా సూచనప్రాయంగా తెలిపింది. ఇక మెర్సిడీస్ బెంజ్ అన్ని మోడల్స్ పైన జనవరి 1 నుంచి రేట్లను 2% దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW కూడా జనవరి నుంచి 3% దాకా రేట్లు పెంచనున్నట్లు ప్రకటించింది. సాధారణంగానే కార్ల కంపెనీలు జనవరిలో ధరలు పెంచుతుంటాయని ఆటోమొబైల్ పరిశ్రమ విశ్లేషకులు వివరించారు. ప్రస్తుతానికి డిస్కౌంట్ల వెల్లువ, వచ్చే నెల నుంచి రేట్ల పెంపు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కార్ల కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా నిరాశకు గురిచేస్తున్న పారిశ్రామికోత్పత్తి మెరుగుపడింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో దేశ పారిశ్రామికోత్పత్తి సూచి 5 ఏళ్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. 2010 అక్టోబర్లో 11.3% వృద్ధి రేటును నమోదు చేసిన పారిశ్రామికోత్పత్తి సూచి మళ్లీ ఈ ఏడాది అక్టోబర్లో 9.8%కి చేరుకుంది.
అంతకుముందు నెల అయిన సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ వృద్ధి కేవలం 3.8% మాత్రమే. కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తయారీ, యంత్ర పరికరాల్లో వృద్ధి భారీగా పెరగడంతోనే పారిశ్రామికోత్పత్తి సూచీ ఈ స్థాయిలో పెరగడానికి కారణమైంది. తాజా గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి నైతిక బలం ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. డ్రిల్లింగ్ రిగ్స్ ను అద్దెకు తీసుకోవడం, వాటి నిర్వహణ, వినియోగం విషయంలో దేశంలో అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పాదక సంస్థ ఓఎన్జీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ అంటోంది. నిర్లక్ష్యం కారణంగా 7,995 కోట్ల రూపాయల మేర కంపెనీ నష్టపోయిందని కాగ్ తెలిపింది. కాగ్ నివేదిక ప్రకారం వార్షిక రిగ్ అవసరాల కోసం రిపోర్ట్ను సిద్ధం చేయడంలో సంస్థ సరైన విధానాన్ని అమలు చేయలేదని తేలింది. రిగ్ కొనుగోళ్లు, అద్దెకు తీసుకోవడం వంటి అంశాల విషయంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాగ్ తెలిపింది. 2010 నుంచి 2014 వరకు దాదాపు 6,418 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. రిగ్ కార్యకలాపాలకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరో 1,577 కోట్ల నష్టం వచ్చింది. ఇదే కారణాల వల్ల నష్టం క్లెయిమ్ను బీమా సంస్థలు తిరస్కరించాయని కాగ్ అంటోంది. మొబైల్ కాల్ డ్రాప్ అయితే జనవరి 1 నుంచి కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. ఇందుకు తగ్గట్లుగా తమ సిస్టమ్స్ ను రెడీ చేసుకోవాలని సూచించింది. పరిహారం నిబంధనను సవరించడం గానీ రద్దు చేయడం గానీ జరగలేదని ట్రాయ్ చైర్మన్ తెలిపారు. నెట్వర్క్ లోపాల కారణంగా కాల్ డ్రాప్ అయితే కాల్ చేసిన కస్టమర్ కు సంబంధిత కంపెనీ ₹1 పరిహారం చెల్లించాలంటూ గతంలో ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిహారాన్ని రోజుకు ₹3కు పరిమితం చేసింది. అయితే దీనివల్ల తాము భారీగా నష్టపోవాల్సి ఉంటుందంటూ టెలికాం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాంకేతిక సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే పరిహారం నిబంధనను రూపొందించారన్న కంపెనీల ఆరోపణలు కరెక్ట్ కాదంటోంది ట్రాయ్. ఈ నిబంధనను సమీక్షించాలంటూ టెలికాం కంపెనీలు కోరుతున్నందున చట్టపరమైన అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోగలమని 2 వారాల్లో ఏ విషయమనేది కంపెనీలకు చెప్తామని ట్రాయ్ చైర్మన్ శర్మ తెలిపారు. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 6 నెలల్లో స్పష్టమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టనున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ తెలిపారు. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ప్రోగ్రెస్ హార్మనీ డెవలప్మెంట్ ఛాంబర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో స్పష్టత లేకపోవడంతో ఈ రంగం ఆశించినంతగా వృద్ధి చెందడం లేదన్నారు. వినియోగదారుల ప్రయోజనాలకు తగిన నిబంధనలు అవసరమన్నారు డైరెక్ట్ సెల్లింగ్ రంగ నిపుణులు బిజోన్ మిశ్రా. 2014-2015 సంవత్సరానికి గాను వార్షిక నివేదికను ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ భారత్లో 7,958 కోట్లు నమోదైందని ఐడీఎస్ఏ చైర్మన్ రజత్ బెనర్జీ తెలిపారు. ఇందులో 42% వాటా వెల్నెస్, హెల్త్ కేర్ ఉత్పత్తులదని వివరించారు. నిబంధనల లోపంతో డైరెక్ట్ సెల్లర్ల సంఖ్య 43.83 లక్షల నుంచి 39.3 లక్షలకు పడిపోయిందన్నారు. అయినప్పటికీ పంపిణీ వ్యవస్థ పట్ల కస్టమర్ల ఆసక్తి పెరుగుతుండటంతో పరిశ్రమ 6.5% వృద్ధి చెందిందని వెల్లడించారు. స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గత 8 ట్రేడింగ్ సెషన్స్లో 7 సెషన్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ కీలకమైన 25,000 పాయింట్ల దిగువన టచ్ చేసింది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేక రికవరీ ఉంటుందా అనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. మార్కెట్లో చూసినట్లయితే దగ్గర నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ 52 వీక్ లో దగ్గర క్లోజ్ అవటం. ఇక నెక్స్ట్ వీక్ కానీ నియర్ టర్మ్లో మార్కెట్స్ ఎలా ఉంటాయని కనుక చూస్తేనంటే మనకి ముఖ్యంగా 14వ తారీఖున మనకి WPI, CPI ఈ రెండు ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ రావాల్సిన ఇది ఉంది. సో అది ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఇన్ఫ్లేషన్ అండ్ కంట్రోల్లోనూ ప్లస్ అంటే ముఖ్యంగా WPI మైనస్లో మెయింటైన్ అవడం, CPI కొద్దిగా హైయర్గా ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా RBI గవర్నమెంట్ ఆధీనంలో పరిధిలో వాళ్ళు చెప్పే పరిధిలో ఉన్నట్టుగా మనకు చూస్తున్నాము. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ యొక్క మీటింగ్ 2 డే మీటింగ్ అనేది 15-16న జరగబోతుంది. దాని నుంచి వచ్చే అవుట్కమ్ అంటే ఇప్పుడు దగ్గర 2008 తర్వాత వాళ్ళ దేశంలో వడ్డీ రేట్లు పెంపుదల చేయకుండా నియర్ టు జీరో లెవెల్స్ ఉంచడం మనకు తెలిసిందే. అమెరికాలో దగ్గర
ఇంకా 2008 తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి ఆల్మోస్ట్ 100% వాళ్ళు పెంచడానికి రెడీ అయినట్టుగా మనం కనపడుతుంది. సో 23వ తారీఖు డిసెంబర్ 23 కల్లా మన పార్లమెంట్ సెషన్ వింటర్ సెషన్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ సెషన్లో కొన్ని కీ బిల్స్ ఏవైతే లాస్ట్ 1.5 yearలో వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చేపట్టలేకపోయిందో ఆ బిల్స్ కనుక కొన్ని పాస్ చేయగలిగితే, ముఖ్యంగా జిఎస్టీ లాంటి బిల్ కనుక పాస్ చేయగలిగితే జీడిపి గ్రోత్ని పుష్ చేసేలాగా అరౌండ్ 1 to 2% కూడా జీడిపి గ్రోత్ పుష్ అవుతుంది, ముందుకు వెళ్తుందని చెప్పేసి జిఎస్టీ పాస్ అవడం వల్ల అందరూ కూడా అంచనా వేయడం జరుగుతుంది. అడ్వాన్స్ ట్యాక్స్ ఫిగర్స్ కూడా 15-16 ఆ ప్రాంతాల్లో మన కంపెనీలు, మన కార్పొరేట్స్ అనేవి అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ని అనౌన్స్ చేస్తాయి కాబట్టి క్వార్టర్లీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది, ఆ Q3 రిజల్ట్స్ అనేవి. సో అడ్వాన్స్ ట్యాక్స్ ఫిగర్స్ కూడా మనం చూడాలి. ఈ ముడి చమురు అనేది ఎంత ఎక్కువ కాలం ఈ లో లెవెల్లో సస్టైన్ అయితే ఇంపోర్టింగ్ కంట్రీ లైక్ ఇండియాకి మంచి అడ్వాంటేజే కానీ, బట్ బ్రాడ్గా చూస్తే ఇటు అంటే ఈ క్రూడు, గోల్డ్ ఇలాంటి వాటితో పాటు మిగిలిన ఎమర్జింగ్ కమోడిటీస్ కూడా బాగా కరెక్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ చైనా స్లోడౌన్ కావచ్చు, లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి మందగమనంలోకి వెళ్తుందనే అంచనాలు కావచ్చు. ఏదైనా ఏంటంటే కొద్దిగా గ్లోబల్గా స్లోడౌన్ ఉన్నది, దాని ఇంపాక్ట్ మనకి ఇండియన్ కాంటెక్స్లో కనుక చూస్తే ఏంటంటే ప్రస్తుతానికి మనకి డెఫిసిట్స్ ఇవన్నీ కంట్రోల్ అవ్వటం, కొంత మన దగ్గర ఫ్లో మిగలటం అనేది జరుగుతుంది. రూపాయి ఈ పతన దశ అనేది కనుక కొనసాగితే అదొక ముప్పుగా మనం భావించవచ్చు, ఇబ్బందికర పరిణామంగా భావించవచ్చు. కాబట్టి ఆ రూపాయి పతనాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ ఏ విధంగా ముందు చర్యలు తీసుకోబోతుందో ఒకటి చూసుకోవాలి. కొద్దిగా అంటే ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే 7600 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం చూసాము ఈ వీక్. సో 7600 నుంచి నెక్స్ట్ కీ సపోర్ట్ కనుక చూస్తే 7500 దగ్గర నిఫ్టీ కనుక ఆగకపోతే మరొక 200 పాయింట్స్ 250 పాయింట్స్ దాకా కూడా అరౌండ్ 7300 దగ్గర నిఫ్టీకి కీలక మద్దతు లభించే అవకాశం ఉంది. సో 7500 7300 నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ గాను, అలాగే పైకి వెళ్తుంటే 7750 అండ్ 7900 కీలక రెసిస్టెన్స్ లెవెల్స్ గాను, అంటే కీ రెసిస్టెన్స్ లెవెల్స్ గాను మనం చెప్పొచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా కాషియస్గా ఉండాలి ఒకటి. రెండోది ట్రేడర్స్ ఎవరైతే మార్కెట్లో యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళు హై బీటా స్టాక్స్, తర్వాత హై డెట్ బర్డెన్ ఉన్న స్టాక్స్ వాటి జోలికి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ కంఫర్ట్ లేని వాటి జోలికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే ట్రేడర్స్ మోర్ కాషియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్స్లో వాలిడిటీ అనేది మార్కెట్లో మనకి లాస్ట్ ఫ్యూ సెషన్స్లో కనపడుతుంది. కొద్దిగా షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైలింగ్ స్టాప్ లాస్ని పెట్టుకుంటూ వాళ్ళు ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ ఇన్వెస్టర్స్ మటుకి లాంగ్ టర్మ్ వ్యూతో డెఫినెట్గా మంచి క్వాలిటీ కంపెనీస్లో స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చని చెప్పొచ్చు. అర్జెంటుగా డబ్బు అవసరమైందనుకోండి, టక్కున గుర్తొచ్చేది చేయబదులు లేదంటే పర్సనల్ లోన్. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లోన్పై వసూలు చేసే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మరీ తక్కువ వడ్డీ రేటుకు లోన్ దొరుకుతుందా అంటే ఎస్ అని చెప్పొచ్చు. మార్కెట్లో తక్కువ వడ్డీకి వచ్చే లోన్లేంటో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని కష్టంగా నెట్టుకొస్తున్న రోజులివి. అనుకోకుండా అనారోగ్యం బారిన పడో లేక పండుగలు ఫంక్షన్లు వస్తే అప్పు చేయక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది తెలిసిన వారి దగ్గర నుంచి ప్రైవేట్ లోన్ లేదంటే బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. తిరిగి చెల్లించే కాల వ్యవధి తక్కువే అయినా తీసుకున్న మొత్తంపై అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అవసరంతో పోలిస్తే ఇది తక్కువే అయినా తిరిగి తీసుకున్న మొత్తాన్ని చెల్లించేటప్పుడు దాని వడ్డీ మనల్ని ఉసూరు మనిపిస్తుంది. ఇలా ఇబ్బందులు పడకుండా తక్కువ వడ్డీకి 6 రకాలుగా లోన్లు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక అవసరాలను ఆదుకోవడంలో ఇప్పటికీ బంగారానిదే మొదటి ప్లేస్. అందరికీ తెలిసిందే అయినా వ్యక్తిగత రుణానికి సరైన ప్రత్యామ్నాయం గోల్డ్ లోన్. ఈ రుణాలపై వ్యక్తిగత రుణాల కన్నా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బంగారు నాణేలు, ఆభరణాలపై ముత్తూట్, మణిపురం వంటి ఫైనాన్స్ కంపెనీలే కాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు రుణాలిస్తున్నాయి.
బంగారం రుణాలపై వడ్డీ రేట్లు 2 అంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది సెక్యూరిటీ పెట్టే బంగారం విలువ ఎంత అనేది అయితే, రెండోది ఎంత మొత్తం లోన్గా కావాలి అనేది. అంటే బంగారం విలువకు తీసుకునే రుణానికి మధ్య తేడా పెద్ద ఎక్కువ లేకుంటే వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. అదే ఎక్కువ విలువైన బంగారాన్ని పెట్టి తక్కువ రుణం తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. ఈ రుణాలకు చాలా తక్కువ ప్రాసెసింగ్ సమయం పడుతుంది. 24 గంటల్లోపే రుణం మంజూరవుతుంది కూడా. తక్కువ డాక్యుమెంటేషన్, అతి తక్కువ ప్రీ ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఆదుకునే వాటిలో రెండోది ఫిక్స్డ్ డిపాజిట్. భవిష్యత్ అవసరాల కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిపైనే రుణం తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు డిపాజిట్ మొత్తంలో 75% నుంచి 85% దాకా లోన్ ఇస్తాయి. ఇలా తీసుకునే రుణాలపై వడ్డీ రేట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసే బ్యాంకు మనకిచ్చే వడ్డీ రేట్ కంటే 1 నుంచి 2% ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా తీసుకున్న లోన్లను డిపాజిట్ మ్యాచ్యూరిటీ తేదీలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బీమా పాలసీలపై లోన్ తీసుకోవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది కూడా మంచి ప్రత్యామ్నాయమే. ఎండోమెంట్ పాలసీతో పాటు ఇతర బీమా పాలసీలను తనఖా పెట్టి లోన్ తీసుకోవచ్చు. పాలసీల సరెండర్ విలువలో 90% వరకు రుణంగా పొందొచ్చు. ఈ రుణాలపై వడ్డీ రేట్ 9 నుంచి 13% ఉంటుంది. అయితే 3 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించిన పాలసీ పైనే ఇలాంటి రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రుణాలు తీసుకునేందుకు 2-3 రోజులు పడుతుంది. లోన్ తీసుకోవడానికి మరో ఆప్షన్ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్. వీటిని గ్యారంటీగా పెట్టి రుణం తీసుకోవచ్చు. అయితే అన్ని రకాల షేర్లు, డిబెంచర్లకు ఇది వర్తించదు. అప్పు ఇచ్చే సంస్థ ఏ ఫండ్లు, షేర్లపై రుణాలు ఇవ్వవచ్చో ఒక లిస్ట్ పెట్టుకుంటాయి. వాటి మీద మాత్రమే ఇస్తాయి. మరో విషయం, వీటి విలువ రోజు రోజు మారిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఫైనాన్స్ సంస్థలు లోన్లు ఇస్తాయి. ఇలా తీసుకునే లోన్లు మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ మొత్తంగా చేతికి అందుతుంది. స్థిరాస్తిపై కూడా లోన్ తీసుకోవచ్చు. ఇల్లు, ఫ్లాట్, కమర్షియల్ స్పేస్ వంటి స్థిరాస్తులపైన రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు తనఖా పెట్టే ప్రాపర్టీ మార్కెట్ విలువలో 50% నుంచి 60% మేర రుణంగా ఇస్తాయి. సాధారణంగా రుణాలిచ్చే సంస్థలు ప్రాపర్టీ విలువను చాలా తక్కువగా లెక్కగట్టే అవకాశం ఉంది. కాబట్టి మరింత అధిక రుణం పొందాలంటే థర్డ్ పార్టీతో వాల్యుయేషన్ చేయించుకుంటే మంచిది. వీటిపై వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలా తీసుకునే లోన్ల ప్రాసెసింగ్ కి వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. మీరు ఉద్యోగులైతే అత్యవసర ఆర్థిక అవసరాల కోసం మీరు పనిచేసే కంపెనీలో శాలరీ అడ్వాన్స్ ను తీసుకునే వీలుంటుంది. ఇది మంచి ఆప్షన్. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇలా లోన్లు ఇస్తుంటాయి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని నెలకి ఇంత చొప్పున జీతంలో నుంచి మినహాయించుకుంటాయి. చాలా కంపెనీలు ఇలా తీసుకునే మొత్తాలపై వడ్డీని వసూలు చేయవు. ఒకవేళ తీసుకున్నా చాలా తక్కువగా ఉంటుంది. మిగతా అప్పుల్లాగా కాకుండా యాజమాన్యాన్ని ఒప్పించగలిగితే ఎలాంటి షరతులు లేకుండా అడ్వాన్స్ గా డబ్బును తీసుకోవచ్చు. ఇవి ఈ వారం ఇట్స్ యో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. దిస్ ఇస్ రేహానా సైనింగ్ ఆఫ్.